హాయ్ అండి, నమస్తే. నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. కాల్చిన కోడిని పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, పళ్ళు మీరే చూడాలి. కూరకు తగ్గ సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్లో తగినంత నూనె పోసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కరివేపాకు వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పొడి, చెక్క, లవంగం, మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకోవాలి. రెండు స్పూన్లు కారం, ధనియాల పొడి 2.5 స్పూన్ వేసుకోవాలి. వీటిని వేయించుకొని నాటుకోడి ముక్కలు వేసుకుంటూ మసాలా అంతా కలిసే వరకు కలుపుకోవాలి. వాటర్ వేయకుండా ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కలకి మసాలా బాగా పడుతుందండి. తర్వాత వాటర్ వేసుకొని 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. నాటుకోడి కాంబినేషన్ మసాలా వడలు సూపర్గా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. భోజనాలు రెడీ అట, తిందా.